పచ్చని పొలాలతో పచ్చని చెట్లతో అందమైన ఆశాపురం అనే ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో దయానిలయం అనే ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిలో కృపావరం, కృప అనే ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు. వారికి బుడ్డి అనే ఒక అమ్మాయి ఉంది. ఒకరోజు ఆ కుటుంబ ప్రార్థనకి సిద్ధపడుతున్నారు. కృప, కుటుంబ ప్రార్థన టైం అయింది, ప్రార్థన చేసుకుందాం రండి. సరే అండి, అలాగే బుడ్డిని కూడా పిలుస్తాను. బుడ్డి, బుడ్డి ఎక్కడున్నావు అమ్మా? అంతలోనే బుడ్డి వచ్చింది. అమ్మా, నాన్న, నేను వచ్చేసాను. కుటుంబ ప్రార్థన చేసుకుందాం రండి. వారి అవసరతల కోసము, కుటుంబం కోసము, వారి ఊరి కోసము వారు ముగ్గురు ప్రార్థన చేశారు. సరే కృప, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. కృపావరం ఆఫీస్కి, బుడ్డి స్కూల్కి వెళ్ళిపోయారు. అదే రోజు సాయంత్రం బుడ్డి చిట్టితో ఆడుతూ పాడుతూ ఆటలు ఆడుకుంటుంది. బుడ్డి, చిట్టి కలిసి ప్లే గ్రౌండ్కి వచ్చారు. బుడ్డి, చిట్టి కలిసి మాట్లాడుకుంటున్నారు. బుడ్డి, నిన్న సండే స్కూల్ టీచర్ విశ్వాసం గురించి చెప్పారు, విన్నావా? విన్నాను చిట్టి. చిన్న విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి కార్యాలన్నా చేస్తాడంట కదా. నేనైతే చాక్లెట్లు బిస్కెట్ల కోసము విశ్వాసంతో ప్రార్థన చేస్తా. కొన్ని రోజుల తర్వాత ఆశాపురానికి వర్షాలు లేక పంటలు పండక కరువు వచ్చింది. ఎటు చూసినా భూమంతా ఎండిపోయి మొక్కలన్నీ చచ్చిపోయాయి, పంటలు నాశనం అయిపోయాయి. అక్కడ ఉన్న జనమంతా ఎలా బ్రతకాలి, ఏం తినాలని ఆలోచిస్తూ బాధపడుతున్నారు. తరువాత ఆ ఊరి జనమంతా కలిసి చర్చికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అని వెళ్ళారు. ఆ జనమంతా కలిసి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఉపవాస ప్రార్థన ప్రకటించండి అయ్యా, ఊరంతా కరువుతో నిండి ఉంది అని అడిగారు. తర్వాత రోజు చర్చిలో అందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేశారు. కృపావారం వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు ఆ ఊరి కోసం. బుడ్డి చర్చికి వెళ్ళి ఉపవాసంతో ప్రార్థన చేయడం స్టార్ట్ చేసింది. యేసయ్యా, చిన్న విశ్వాసంతో ప్రార్థన చేస్తే నువ్వు ఎలాంటి కార్యాలన్నా చేస్తావంట కదా. యేసయ్యా, మా ఊరిని కరువు నుంచి విడిపిస్తావని నాకు నమ్మకం ఉంది. ఎవరు ప్రార్థించినా ప్రార్థించకపోయినా ప్రతిరోజు బుడ్డి చర్చికి వెళ్ళి ప్రార్థించడం మాత్రం మానలేదు. అలాగే రోజు ప్రార్థన చేస్తుంది. యేసయ్యా, మా ఊరిని రక్షించండి. ఆమేన్. దేవుడు బుడ్డి ప్రార్థన ఆలకించి ఆ ఊరికి వర్షాలు కురిపించాడు. బుడ్డి, చిట్టి సంతోషంతో ఆ వర్షంలో ఆడుకుంటున్నారు. ఎప్పుడైతే వర్షాలు కురిశాయో ఆశాపురం పచ్చని చెట్లతో పచ్చని పొలాలతో మారిపోయింది. చూసారా, విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ ఊరు మొత్తం మారిపోయింది. ఈరోజు నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్.